పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర కేబినెట్ భారీ ఊరటనిచ్చింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న డీర్నెస్ అలవెన్స్ డీఏ పెంపుపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. కేవలం జీతం పెరగడమే కాకుండా పాత బకాయిలు కూడా ఒకేసారి చేతికి అందనుండటంతో లక్షలాది కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతుంది. ఈ పెంపు వల్ల పెరిగిన నిత్యావసర ధరల భారం నుండి కొంత ఉపశమనం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం డిఏను ప్రస్తుతం ఉన్న 58% నుంచి 60%కి పెంచింది. అంటే నేరుగా 2% పెంపును ప్రకటించింది. ఈ కొత్త రేట్లు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రభుత్వం సాధారణంగా ఏడాదికి 2 సార్లు జనవరి, జూలై నెలలో ఏఐసిపిఐ గణాంకాల ఆధారంగా ఈ డిఏను సవరిస్తూ ఉంటుంది. పెరిగిన 2% డిఏ వల్ల మీ జీతంలో వచ్చే మార్పును చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇక బేసిక్ శాలరీ 20,000 ఉంటే పాత డిఏ 58%కు 11,600, అలాగే కొత్త డిఏ 60%కు 12,000 పెరుగుతాయి. అంటే నెలవారీ పెరుగుదల 400 వరకు ఉంటుంది. ఇక అరియర్స్ 3 నెలలకు జనవరి నుంచి మార్చి వరకు నెలకు 400 చొప్పున 3 నెలలకి రూ. 1,200 అదనంగా అందుతాయి. ఒకవేళ మీ బేసిక్ సాలరీ 50,000 ఉంటే పాత డిఏ 58% ప్రకారం 29,000, కొత్త డిఏ 60% ప్రకారం 30,000, అంటే నెలవారీ పెరుగుదల సుమారు రూ. 1,000 ఉంటుంది. ఇక అరియర్స్ 3 నెలలకు జనవరి నుంచి మార్చి వరకు 3,000 వరకు ఏప్రిల్ నెల జీతంతో కలిపి వస్తాయి. సాధారణంగా ప్రభుత్వం డిఏ పెంపును ప్రకటించినప్పుడు అది గడిచిన నెలల నుండి అమల్లోకి వస్తుంది. తాజా నిర్ణయం ప్రకారం జనవరి నుంచి మార్చి వరకు ఉన్న 3 నెలల పెరిగిన డిఏ బకాయిలను ఏప్రిల్ నెల జీతంతో కలిపి చెల్లించే అవకాశం ఉంది. అంటే వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు జమ కానుంది. ఈ పెంపు జీతానికే పరిమితం కాకుండా పెన్షనర్లకు ఇచ్చే డీర్నెస్ రిలీఫ్కు కూడా వర్తిస్తుంది. దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఆర్థికంగా అండా లభించనుంది.